అకార్డింగ్ టు ద సోర్సెస్ బట్టి ఏం తెలుస్తుందంటే ధోని గారు రిటైర్ అవుదాం అనుకుంటున్నారంట. కానీ ఆ సిఎస్కే మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ జెర్సీ స్పాన్సర్ అయిన ఎటిహాడ్ని వదులుకోకూడదని వాళ్ళకు ఒక చిన్న అగ్రిమెంట్ ఉంది. ఎటిహాడ్ ఏం చేస్తుందంటే ధోని గారు ఉన్నంత వరకు మేము జెర్సీ స్పాన్సర్ మెయిన్ స్పాన్సర్గా ఉంటాము. ఒకవేళ ధోని గారు వెళ్ళిపోతే మేము స్పాన్సర్షిప్ కట్ చేసుకుంటాము అని అనేసారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, సిఎస్కే మేనేజ్మెంట్ స్పాన్సర్ను వదులుకోకూడదని వీళ్ళు మ్యాచ్కి ముందు వదులుతున్నారు ఏమని క్లిప్స్. అలా ఉన్నారు, జెర్సీ వేసుకున్నారు, వస్తున్నారు వస్తున్నారు అని. నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే ఓన్లీ టికెట్ సేల్స్ కోసం అనుకున్నాను, కానీ ఇది ఇది మెయిన్ రీజన్ అంట. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ వీళ్ళు కోచింగ్ మేనేజ్మెంట్ని మారుద్దాం అనుకుంటున్నారు సిఎస్కే మేనేజ్మెంట్. కానీ కొత్త మేనేజ్మెంట్ అంట రావాలంటే ధోని గారు వెళ్ళిపోవాలి ఆర్ స్టీవెన్ ఫ్లెమింగ్ కూడా వెళ్ళిపోవాలి. స్టీవెన్ ఫ్లెమింగ్ మెయిన్ కోచ్. సో వీళ్ళు వెళ్ళిపోవాలంటే వీళ్ళు రావాలంటే వీళ్ళు వెళ్ళిపోవాలి. ధోని గారు అండ్ స్టీవెన్ ఫ్లెమింగ్ వీళ్ళు వెళ్ళట్లేదు. ఇక్కడ వీళ్ళకి చైన్ రియాక్షన్ అయిపోయింది. ఏంటి, ధోని గారు పోతే జెర్సీ స్పాన్సర్లు పోతాయి, జెర్సీ స్పాన్సర్లు పోతే వీళ్ళు రారు, వీళ్ళు రాకపోతే వీళ్ళు రారు. ఇలా మొత్తం క్లమ్జీ అయిపోయి మొత్తం క్లమ్జీ చేస్తారు. సో ఇదంతా నా సోర్స్ ఏంటంటే రెడిట్లో చూసాను ఆర్ ట్విట్టర్లో చూసాను. ఈ రెండిట్లో చూసాను నేను. నా మెయిన్ సోర్సెస్ ఆల్రెడీ క్లిప్లో వేస్తాను ఇక్కడ.